ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు ఒక వార్త రాసింది. ఈ వార్తకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారంటే, ఈ యాక్ట్ ఆధారంగానే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు దారుణంగా ఓడించినా కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు, ఇంకా ప్రజా వ్యతిరేక చట్టాలకు ఆయన మద్దతుగానే ఉన్నారు అన్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించేందుకు ఈ వార్తకు ఆంధ్రజ్యోతి ప్రాధాన్యత ఇచ్చింది. నిన్న ఎంపీలతో జరిగిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించింది కూడా నిజమే. ఈ చట్టం పట్ల కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాన్ని ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినప్పుడు అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ దానికి మద్దతు పలికింది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు దుర్మార్గంగా ఎన్నికల టైంలో దాన్ని ప్రస్తావించి దాన్ని భూతంగా చూపించి వైసీపీని దెబ్బకొట్టేందుకు ప్రయత్నించారని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నిజం, అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవే మాట్లాడారు. ఆ రోజు ఈ చట్టాన్ని అసలు ఎంత స్థాయిలో ప్రశంసించారంటే, ఆ రోజు వైసీపీ నాయకులు కూడా ఆ స్థాయిలో ప్రశంసించలేదు. 1858లోనే ఈ చట్టం ఆస్ట్రేలియాలో ఉంది. ఆ తర్వాత అనేక దేశాల్లో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. చాలా అద్భుతమైన చట్టం. మన దేశంలో కూడా అసలు భూములు కొనాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఏ భూమి వెనక ఏ వివాదం ఉంటుందో అన్న ఆందోళన ఉంది. డబ్బులున్నా కూడా భూములు కొనలేని పరిస్థితి. కాబట్టి ఈ చట్టాన్ని తీసుకురావాలి. దీనివల్ల కబ్జాలు, వివాదాలు అన్నీ పరిష్కారం అవుతాయి. ఇదొక అద్భుత చట్టంగా నిలిచిపోతుంది అంటూ ఆ రోజు ప్రశంసించారు. అంతటితో ఆగకుండా ఈ చట్టాన్ని అమలు చేయాలి అనుకున్నప్పుడు చాలామంది అడ్డుపడతారు, అనేక ఆటంకాలు ఎదురవుతాయి. వాటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి అని ఆ రోజు ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరీ చెప్పారు పయ్యావుల కేశవ్. ఆ రోజు వచ్చింది. కానీ ఎన్నికల టైంలో హఠాత్తుగా దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రయోగించింది. నిన్న జగన్మోహన్ రెడ్డి దాన్నే ప్రస్తావించారు. ఇప్పుడు ఈ చట్టానికి రద్దుకు సంబంధించిన బిల్లులు అయితే శాసనసభలో, శాసనమండలిలో వస్తాయి. శాసనసభలో ఎలాగో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేసేది లేదు వైసీపీ. ఇప్పుడు మరి శాసనమండలిలో ఈ చట్టం రద్దును వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా అన్న దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు అయితే చూడాలి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తుందా? ఒకవేళ పూర్తిగా రద్దు చేయాలి అనుకుంటే దాన్ని ఏపీలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బీజేపీ సమర్థిస్తుందా? ఒకవేళ తాము చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్నాం, మాకు మిగతా బీజేపీతో పని లేదు అని ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలంతా ఈ చట్టం రద్దుకు మద్దతు ఇస్తారా? ఒకవేళ అలా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ చట్టం రద్దుకు మద్దతు ఇస్తే ఇక బీజేపీకి అంటూ ఈ దేశంలో ఒక సిద్ధాంతం ఉంటుందా? ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పనిచేస్తుందా? కేంద్ర ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంటూ ప్రతిపాదించిన చట్టాలని రాష్ట్రాల్లో ఉండే బీజేపీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తారా? దానికి సమాధానం బీజేపీ చెప్పాలి. రెండు, తెలుగుదేశం పార్టీ కూడా సమాధానం చెప్పాలి. ఈ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా మంచిదే, కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని అంశాలని అదనంగా యాడ్ చేసి ఇబ్బంది పెట్టారు ఈ చట్టం ద్వారా అని భావిస్తే అప్పుడు పూర్తిగా రద్దు చేయకూడదు కదా, సవరణలు చేసుకోవాలి. కానీ మొత్తం ఈ చట్టం రద్దు చేసి తీరుతామని తెలుగుదేశం పార్టీ అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సమాధానం చెప్పాలి. ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ముసాయిదా, ఈ చట్టం అద్భుతమని ఎందుకు మాట్లాడారు అన్నది పయ్యావుల కేశవ్ కూడా సమాధానం చెప్పాలి. అంటే ఆ రోజు అద్భుతమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు పనికొచ్చింది కాబట్టి, ఎలాగో ప్రజలకు హామీ ఇచ్చాం కాబట్టి రద్దు చేయకపోతే బాగోదు అన్న ఉద్దేశంతో దీన్ని రద్దు చేస్తున్నారా? ఇది నిజంగా చెడ్డ చట్టం అయితే ఆ రోజు ఎందుకు సమర్థించారు అన్నది టీడీపీ సమాధానం చెప్పాలి, బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. లేదు, కేంద్ర ప్రభుత్వం ముసాయిదా కరెక్టే, జగన్మోహన్ రెడ్డి కొన్ని యాడ్ చేశారు ఈ చట్టంలో ఇక్కడ రాష్ట్రంలోనికి తీసుకునేటప్పుడు అని అనుకుంటే మరి సవరణలతో ఆ చట్టాన్ని కొనసాగిస్తారా? దీనిపైన తెలుగుదేశం పార్టీ ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలిలో ఈ బిల్లును వ్యతిరేకిస్తుందా అన్నది ఒక చర్చ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్ననే ఎన్నికలు అయిపోయాయి. ఈ చట్టం ఆధారంగానే జగన్మోహన్ రెడ్డిని మేము ఓడించామని టీడీపీనే చెప్తూ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా రిస్క్ తీసుకోవాల్సిన అంత అవసరం ఉందా అన్న ప్రశ్న కూడా వైసీపీ నుండి వస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది చాలా మంచిదే. దీంట్లో ఒకటో రెండో లోపాలు ఉండొచ్చు, కానీ ఇది మంచి చట్టం చాలా. ఒకప్పుడు కంప్యూటర్లు ఈ దేశంలోనికి ఎంటర్ అయినప్పుడు కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో కంప్యూటర్లు వస్తే మొత్తం అందరికీ ఉపాధి లేకుండా పోతుందని, కానీ ఈరోజు కోట్లాది మందికి ఆ కంప్యూటర్లే అన్నం పెడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ చట్టం కూడా అలాంటిది, ఏదో అన్నీ భూతంగా చూపించి భయపెట్టారే కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటారని ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారాన్ని ఎవరు పెద్దగా నమ్మలే. ఎక్కడ వైసీపీకి దెబ్బపడింది అంటే పాస్బుక్కుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడంతో జనాల్లో ఒక అసహనం ఏర్పడింది ఆ సబ్జెక్టు మీద. దాంతోపాటు చూసారా, ఒక బొమ్మలు కూడా వేసుకున్నారు. ఇక నెక్స్ట్ టైం వస్తే ఈ చట్టం ద్వారా మీ భూములు కూడా తనవే అని చెప్పుకుంటారు అని ప్రచారం చేసినప్పుడు కొద్దిమేర ప్రభావితమయ్యారు. ఎందుకు అన్నట్టుగా, కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి తమ భూములని లాగేసుకుంటారన్న ప్రచారానికి అయితే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కావాలేదు.
ఇది ఒక అద్భుతమైన చట్టమే. అసలు జగన్మోహన్ రెడ్డిని ఈ చట్టం ఆధారంగానే ప్రజలు ఓడించారు అన్నదానికి కూడా కొలమానం లేదు తెలుగుదేశం పార్టీ చెబుతోంది. కానీ ఎందుకంటే చాలామంది చెప్పేది ఇది ఒక మంచి చట్టమే, ఇది భూములకు సంబంధించిన వివాదాలకు పోకుండా ఒక గ్యారెంటీ ఇస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇస్తుంది బాధ్యత తీసుకున్న తర్వాత భూములకు సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే. అలాంటి చట్టాన్ని ప్రజలు వ్యతిరేకించారు అని తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడమే కానీ నిజంగా వ్యతిరేకించారా లేదా అన్నదానికి కూడా ఒక కొలమానం లేదు. సో కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తే ఆ రోజు అసెంబ్లీలో ఎందుకు మద్దతు తెలిపారో పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ ప్రజలకు వివరణ ఇవ్వాలి. 2, బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడిగిన ఈ చట్టం రద్దుకు మద్దతు ఇస్తే మరి కేంద్రంలో బీజేపీ ఒక పనికిమాలిన చట్టాలను తయారు చేస్తోందా అన్నదానికి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.